గారు మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. రైట్, టీడీపీ అనంతలక్ష్మి విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలతో మనం మాట్లాడదాం. నమస్తే అండి అనంతలక్ష్మి గారు. అనంతలక్ష్మి గారు, ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అసలు ఎటువంటి అడుగులు వేస్తోంది? ఇప్పటికే కొన్ని విభాగాలు ప్రైవేటు పరం చేశాయి, ఇప్పుడు మరికొన్ని కూడా అంటే 44 విభాగాలకు కూడా ప్రైవేటీకరణకు యాజమాన్యం ఒప్పందం చేసుకుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ప్రైవేటీకరణకు మీరు ఫస్ట్ నుంచి కూడా కూటమి నేతలు నో అనే చెప్పాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు మీరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, కానీ 2019లో కూడా కూటమి ప్రభుత్వం కాదు మాది, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. అప్పుడే మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకతగా ఉన్నామని మీకు అప్పుడే అర్థమై ఉంటది. అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత కూడా మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకి వ్యతిరేకం అనేది ముందే అర్థమై ఉంటది. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14,000 కోట్లని నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది అని అంటేనే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉన్నట్లు మీకు అర్థమై ఉంటది. లాభాల బాటలు నడిపించాలంటే కొంత నష్టాన్ని పూడ్చాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విభాగాన్ని ప్రైవేటీకరణ చేస్తుంది అని అంటున్నారు. ఆ విభాగాల్లో ఉన్న నష్టాన్ని పూడ్చడం కోసమే మేము ఈ రోజు ముందుకెళ్తున్నామా తప్పితే ప్రైవేటీకరణకి ఎప్పుడు మేము విరుద్ధమే. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా మేము ప్రైవేటీకరణకి వ్యతిరేకతగా ఉన్నామా లేకపోతే అనంతలక్ష్మి గారు మీరు ఎప్పుడు చెప్పలేదా మేము దీనికి వ్యతిరేకం అనే విషయాన్ని? ఎప్పుడు చెప్పలేదా? మేము వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎప్పుడో తెలుసు కదండి. మరి అలాంటప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేశారు చెప్పండి? అప్పుడు మా ప్రభుత్వం ఉందా చెప్పండి? మా ప్రభుత్వం లేనప్పుడే ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు కదా. అప్పుడున్న ప్రభుత్వం వల్లే కదా ఈ రోజు ప్రైవేటీకరణ అనే అంశం పైకి వచ్చింది. చెప్పండి, రీసెంట్లీ కూడా మీరు ఎప్పుడు వచ్చింది చెప్పండి? మేము చేయబోము అని కూడా సీఎం మాట్లాడారు కదా. ఏంటి మేడం? రీసెంట్లీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేయబోము, కార్మికుల్ని మేము ఆదుకుంటాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తామని కూడా మాట్లాడారు. చెప్పాము, మరి దానికే కదా మేము కట్టుబడి ఉన్నాము. దానికి కట్టుబడి ఉన్నాము కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి 14,000 కోట్ల నిధుల రూపాయలు తీసుకొచ్చింది దేనికండి? స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పట్టాలనే కదా. లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేద్దామని 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా జోబులో ఏమైనా వేసుకున్నామా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టే, స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పట్టాలి కాబట్టే 14,000 కోట్ల నిధులు తీసుకొచ్చాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు విధుల నుంచి తొలగించామని అంటే దాన్ని లాభాల బాటలో పట్టించాలంటే నష్టాన్ని పూడ్చివేయాలి. ఫస్ట్ నష్టాన్ని ఎలా పూడ్చివేయాలో దానికి అనుగుణంగా వెళ్ళాలి తప్పితే ప్రైవేటీకరణ దీనికి ప్రైవేటీకరణే ఇది సాధ్యం అని అనుకుంటే ఎప్పుడో ప్రైవేటీకరణ మేము చేసేద్దాం. ప్రభుత్వం వచ్చిన ఈ 1.5 year లోనే చేసేద్దాం. కానీ అది కాదు పరిష్కారం. ఎప్పుడూను పరిష్కారం అనేది ఏంటంటే నష్టాన్ని పూడ్చాలి, లాభాల బాటలు నడిపించాలి. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పే మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికే పోరాటం చేస్తున్నాం, దానికే అనుగుణంగా వెళ్తున్నాం. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం వచ్చింది, దానికి అనుగుణంగా ఉన్నారా, దానికి అనుగుణంగా లేరా అని అంటే 2022లో ఎంపీ విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేశారండి. ఎలక్షన్ టైం, అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ కాబట్టి పాదయాత్ర చేశారు. ఆ టైంలోనే వాళ్ళు ఎందుకు సంతకం చేశారో తెలియలేదు మాకు. కానీ మేము మాత్రం ప్రభుత్వంలో లేకపోయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పి పల్లా శ్రీనివాసరావు ప్రాణత్యాగం చేయడానికి కూడా కూర్చున్నారు ఆ రోజుల్లో. కానీ 9వ రోజు ఆయన్ని మాత్రం లేపేసి ఉటావుటిన హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికే కట్టుబడి ఉన్నారు. అంతే, పల్లా శ్రీనివాసరావు గారితో సహా రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన ఉన్నారు. ఈ నియోజకవర్గం గాజువాక ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆ ప్రాంతవాసిగా ఆయన దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మా ఎంపీ భరత్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని వ్యతిరేకంగా తీసుకెళ్లాలి, దీనికి నిధులు సమకూర్చండి అని చెప్పి మాట్లాడితేనే కదండి 14,000. అంతకుముందు ఎవరైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు ఏమైనా తీసుకొచ్చారా? అప్పుడు ఏం చేశారో తెలుసా అండి? ఎవరైతే నిర్వాసితులు భూములు ఉన్నాయో ఆ భూములు తాకట్టు పెట్టాలి, అమ్మేయాలి అని చెప్పేసి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో నిర్వాసితుల భూములు కూడా పణంగా పెట్టి అమ్మేయాలని
ముందుకెళ్ళారు. కానీ మేము ఎప్పుడు నిర్వాసితుల భూములతో కానీ నిర్వాసితులతో కానీ ఆటలాడుకోలేదు. అలాగే స్టీల్ ప్లాంట్ తో కూడా మేము ఆటలాడుకోవట్లేదు. స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదనే ఇప్పటికీ నేటికి కుమారస్వామి గారిని కూడా తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ భరత్ గారు పోరాటం చేస్తున్నారు, ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు పోరాటం చేస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు కేంద్ర ప్రభుత్వంతో, అలాగే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. వీళ్ళందరూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అడ్డుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయించుకొని ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏ విభాగాల్లో అయితే లోటుపాట్లు ఉన్నాయో ముందు దాన్ని సమకూర్చండి అని చెప్పి ఈ 14,000 కోట్ల రూపాయలను ఉపయోగించడం జరిగింది. తప్పితే మేము స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ చేసేయండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసమేనా ఎంతవరకు మేము కొనసాగాం పాటుపడుతున్నాం ఇప్పుడు చెప్పండి మీరు ఒకసారి. ప్రైవేటీకరణ ఈ రోజు చేయొద్దు అనే నినాదం మీదే ఉన్నారా? ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకం. ఓకే, ప్రైవేటీకరణ చెయ్యొద్దు అనే నినాదం పవన్ మీదే కళ్యాణ్ గారు ఉన్నారు. కూడా వచ్చారు కదండి. కానీ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ఏంటి మీ కాకూడదని మాటని వ్యతిరేకంగా పట్టించుకోవట్లేదా? రాలేదా మీ చెప్పండి మాటని ఒకసారి. పట్టించుకోకుండా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోందా ఈ విషయంలో, ప్రైవేటీకరణ విషయంలో? లేదు మేడం, మాట పట్టించుకోకుండా ఉంటే గనక మా మాట ప్రకారమే కదా నిధులు రిలీజ్ చేయండి అంటేనే కదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే నిధులు రిలీజ్ అయ్యాయి. అలాంటప్పుడు మా మాటకు వాల్యూ లేదని మీ ఎలా అంటారు చెప్పండి ఒకసారి. మా మాటకు వాల్యూ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకూడదు అని చెప్పేసి ఏదైతే అన్నదో దానికి అనుగుణంగానే ఆ 14,000 కోట్లు రిలీజ్ చేయనప్పుడే మా మాట తీసుకుంటుందని అక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఒక భూమి తాకట్టు పెట్టలేదు, నిర్వాసితులకు అన్యాయం చేయలేదు. 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి, అలాగే లాభాల బాటలో పట్టాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. ఇన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి నేటికే అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు. కేవలం విడివిడిగా విభాగాలు లేవో టెండర్ కోడ్లు ఇచ్చింది కాబట్టి ఈ రోజు హడావడి చేసేస్తున్నారు. కార్మిక సంఘాలు అవ్వచ్చు, లేకపోతే ఈ రోజు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, ఈ రోజు మాట్లాడుతున్నారే. ఆ రోజు ఏం చేశారు చెప్పండి ఒకసారి. ఆ రోజు నుంచి 5 ఏళ్ళు వాళ్ళే పరిపాలన చేశారు, వాళ్ళే పాదయాత్ర చేశారన్నారు కదా. మరి విజయసాయి రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, వైసీపీ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి ఒకసారి. ఆ రోజు అధికారంలో మీ లేకపోయినా మేం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామని తెలియజేయడానికి ఆమర నిరాహార దీక్ష అదొక తేటతలం అవుతుంది. మీకు ఫ్యాక్టరీని అంటారా, దాన్ని ఎలా రన్ చేయాలి, ఎలా ఏ విభాగాన్ని ఎలాగ లాభాల బాటలో పట్టించాలనే అంశం మీద మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తున్నారు తప్పితే స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ప్రైవేటీకరణ అవ్వదు, జరగబోదని నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తేటతెల్లంగా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడిన తర్వాత 14,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అదే విధంగా ముందు ముందు ఏం కావాలి స్టీల్ ప్లాంట్ కి ఆ అంశం మీద చర్చలు సాగుతూ ఆ అంశం మీద వెళ్ళాలని చెప్పేసి కుమారస్వామి గారితో కూడా మొన్న కూడా వచ్చినప్పుడు భర్త గారు కూడా మాట్లాడారు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడారు. ఇవన్నీ ఏమైపోతున్నాయి, మా మాటకే విలువ లేనప్పుడు ఇవన్నీ ఎందుకు సాగుతాయి చెప్పండి ఒకసారి. రైట్. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్కారం అండి.